కాగా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ ఎవరు గెలిపించుకుంటారు జహీరాబాద్ నుంచి? మేమైతే బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం, మోడీ ఉండాలనుకుంటున్నాం. దేశం భద్రత ఉండాలంటే బయట మోడీ ఉండాలి. అంటే ఇప్పుడు లోకల్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యే కానీ మాకు కావాల్సింది పైన మోడీ ఉండాలి అంతే. అంటే జనం ఏమంటున్నారంటే 10 సంవత్సరాల పరిపాలన చాలు, మాకు కాంగ్రెస్ కావాలి అంటున్నారు. బీజేపీ పార్టీలకి మేము మోడీకే ఓటేస్తాం. మోడీ కావాలి. మోడీ అంటే మోడీని ఎందుకు? దేశం దేశం దేశ భద్రత కావాలంటే, మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ కావాలి. ఆయన సన్యాసి, ఆయనకి ఏం అవసరం లేదు. దేశం కోసమే ఆయన ఆలోచన, అంతా దేశం కోసమే, మన కోసం ఆలోచన చేస్తుంది. అందుకోసం ఆయనే కావాలి. ఓడున్నా స్వార్థపరులే, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తారు. నాకు ఇవ్వలేరు యోగి కాబట్టి, సన్యాసులు కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు. సో బీజేపీ వస్తే ప్రజలు బాగుంటారు, మంచిగా ఉంటుంది అంటారు. మోడీ బీజేపీ రావాలా, మోడీ రావాలి. చెప్పు. మనకున్న ఏకైక దేశం హిందూ దేశం, ఇది నేను కాపాడుకోవాలి. లేకపోతే మనం కూడా ఖాన్లం అవుతాం. రసూల్ ఖాన్, అమీర్ ఖాన్ అన్ని ఖాన్లం అయిపోతాం. షారూక్ ఖాన్ అవుతాం. మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిందంటే ఇప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ లేదు, రైతు బంధువు లేదు, ఏదీ లేదు. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఓటే అని తిరుగుతారు, ఎట్లా తిరుగుతారు? బస్సు పెట్టారు, వారే పిరిగి బస్సు ఓళ్ళు పెట్టమన్నారు, మాకు పెట్టమని చెప్పినాము. వాళ్ళకు గ్యాస్ సిలిండర్ కూడా రాలేదు, కరెంట్ కూడా రాలేదు. అది ఓళ్ళకి వచ్చింది 100,000 మందికి ఒకళ్ళకు రాలేదు, చేయలేదు. అవన్నీ అవి కూడా రాలేదు. పింఛని, వికలాంగుల పింఛని, ఈ పింఛని, ఆ పింఛని, 25 పింఛని, ఏది లేదు ఇది వరకు. అన్ని పోయినాయి, 2 పోయినాయి, మొత్తం పోయినాయి. వ్యాసంగి రాకపోయా. మళ్ళీ క్వింటాలకు 500 అన్నాడు, అది కూడా లేదు. బోనస్ అది లేదు. సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? మోదీనా, రాహుల్ గాంధీనా? సెంటర్లో అయితే మోడీ, సెంటర్లో మోడీ వస్తాడు. బీజేపీకి పార్టీ బీజేపీకి ఇస్తాం, ఎప్పుడైనా బీజేపీకి ఇస్తాం. ఎందుకంటే మనకు వేరే ఆ పార్టీకి ఈ పార్టీకి వేసుడు లేదు. మేము ఎప్పుడైనా బీజేపీకి ఇస్తాం, బీజేపీకి గెలిపేయాలనుకుని మేము అనుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళని కాదా జనాలు మరి బీజేపీ ఓటేస్తారా? ఇంకోటి ఎమ్మెల్యే అంటే మనకి ఇది ఢిల్లీకి సంబంధించింది. ఇది అందుగురించి ఢిల్లీ మోడీని గెలిపేయాలని మేము అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే అన్నప్పుడు మనము కాంగ్రెస్కు గెలిపించినామో దేనికి అది ఢిల్లీది కదా, అందుగురించి మోడీ కావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకు మోడీనే ఎందుకు? ఎందుకంటే ఆయన ఎన్ని మంచి పనులు చేస్తుండు. ఇప్పుడు 20-30 సంవత్సరాలు, ఒక 500 ఏళ్ళ నుంచి అయోధ్య లొల్లి ఉండే, అది ఒక్కసారి తీసి పడేసిండు. అది ఒక్కటి మంచి పని చేసిండా? ఎన్ని పని చేసిండా? ఏదన్నా మనకు ఏదైనా లొల్లులు కూడా లేవు, ఎవి లేవు, అన్నీ మంచిగా చేస్తుండే. కంట్రోల్ ఫ్రీ ఇస్తుండు. అవి బిగానా 7,000 అవి కూడా ఇస్తుండు. ఇంకేం కావాలి మనకు? అందరూ ఏమన్నారంటే 10 సంవత్సరాలు బీజేపీ ఉంది, మాకు కాంగ్రెస్ కావాలంటున్నారు, మీరేమంటారు? అప్పుడు మనకు ఎవరు మంచిగా పని చేస్తుండో వాళ్ళకి ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఏం పరకే మాటది. మన దేశంకు ఖరాబ్ చేసిన తీసేయాలి. మనకు మంచిగా పని చేసిన వాడికి ఉంచితే ఏమి ఖరాబ్ కాదు కదా. అందుగురించి మేము బీజేపీని గెలిపాలని మేము అనుకుంటున్నాం. బస్ అంతే. మేము ఇంట్లో మొత్తం బీజేపీ మాది ఎప్పటికైనా కానీ. అట్లా ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? మా ఇంట్లో 8 ఓట్లు ఉంటాయి. 8 ఓట్లు బీజేపీకి ఇస్తాం ఎప్పుడైనా, పక్కా బీజేపీ మాది. ఇప్పుడే కాదు, మేము 10 సంవత్సరాల నుంచి మేము బీజేపీకి ఇష్టం. బస్ వేరే ఎమ్మెల్యే బింబెల్ అన్నప్పుడు అది ఇచ్చిపెట్టు, కానీ ఎంపీ మాత్రం బీజేపీకి ఇస్తాం.